రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గడిచిన 2 రోజులు జనసంచారం లేక నగరం బోసిపోయింది. ఇక బతుకు తెరువు కోసం ఆంధ్ర నుంచి హైదరాబాద్కు వచ్చిన వాళ్ళంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ సొంత ఊరుకు పయనమయ్యారు. దీంతో పట్టణంలోని పలు కూడళ్లు, మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు వెలవెలబోయాయి. అయితే నిన్నటితో పోలింగ్ ముగియడంతో ఆంధ్రాకు వెళ్లిన వారంతా ఒక్కొక్కరుగా నగరానికి చేరుకుంటున్నారు. బస్సుల్లో వెళ్లిన వాళ్ళు రిటర్న్ టికెట్ అప్పుడు బుక్ చేసుకోవడంతో ఇవాళ వేకువజామునే వారంతా నగరానికి చేరుకున్నారు. దీంతో సందడి వాతావరణం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉదయం 5:30 నుంచే మెట్రో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులకు మొదటి చెక్ పాయింట్ ఎల్బీనగర్ కావడంతో ప్రయాణికులు వారి స్వస్థలాలకు చేరుకునేందుకు మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు. దీంతో ఎల్బీనగర్ నుంచి వియాపూర్ వైపు వెళ్లే మెట్రోలు రద్దీ పెరిగింది. అదేవిధంగా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ ట్రిప్పులు నడపాలని మెట్రో యోచిస్తోంది. అసలే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో దివాళా తీస్తున్న మెట్రోకు ఈ పరిణామం ఊపిరి పోసినట్లయింది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గడిచిన 2 రోజులు జనసంచారం లేక నగరం బోసిపోయింది. బతుకు తెరువు కోసం ఆంధ్ర నుంచి హైదరాబాద్కు వచ్చిన వాళ్ళంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ సొంత ఊళ్ళకు పయనమయ్యారు. దీంతో పట్టణంలోని పలు కూడళ్లు, మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు వెలవెలబోయాయి. అయితే నిన్నటితో పోలింగ్ ముగియడంతో ఆంధ్రాకు వెళ్లిన వారంతా ఒక్కొక్కరుగా నగరానికి చేరుకుంటున్నారు. బస్సుల్లో వెళ్లిన వాళ్ళు రిటర్న్ టికెట్ అప్పుడు బుక్ చేసుకోవడంతో ఇవాళ వేకువజామునే వారంతా నగరానికి చేరుకున్నారు. అలాగే ఈ క్రమంలో ప్రయాణికుల అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఉదయం 5:30 నుంచే మెట్రో రైలు రాకపోకలు మొదలయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులకు మొదటి చెక్ పాయింట్ ఎల్బీనగర్ కావడంతో ప్రయాణికులు వారి స్వస్థలాలకు చేరుకునేందుకు మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు. దీంతో ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వైపు వెళ్లే మెట్రోలో రద్దీ ఏర్పడింది. అదేవిధంగా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ ట్రిప్పులు నడపాలని కూడా మెట్రో భావిస్తోంది. అసలే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కావడంతో దివాళా తీస్తున్న మెట్రోకు ఈ పరిణామం కొంత ఊపిరి పోసినట్లయింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ నుంచి దాదాపుగా లక్షలాదిగా ప్రజలు, ఓటర్లు అటు ఆంధ్ర వైపుకు వెళ్ళడం జరిగింది. మనకున్న అంచనాల ప్రకారం దాదాపు 25 నుంచి 30 లక్షల మంది ఓటర్లు హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళు ఎవరైతే స్థిరపడ్డారో వాళ్ళంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికలకు ఒక రోజు ముందు, 2 రోజుల ముందు కూడా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ట్రైన్ లో కూడా చాలా మంది వెళ్ళారు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ వాహనాలకు సంబంధించి ఈ ఓటర్లను ఓటు వేసేందుకు గాను పార్టీలు రప్పించుకునే ఆంధ్రప్రదేశ్ కు, అదేవిధంగా ఎన్నికల సంఘం కూడా ఇక్కడ నుంచి బస్సులు వేయడం జరిగింది. అదేవిధంగా ఉచిత బస్సులు అనేది చాలా ఎక్కువగా వెళ్ళడం జరిగింది. అందుకోసమే దాదాపు 20 నుంచి 25 లక్షల మంది ఓటర్లు ఆంధ్రాకు వెళ్లారు. ముఖ్యంగా విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు కావచ్చు, అదే నెల్లూరు జిల్లాలు కావచ్చు, ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్ ఉండడంతో వాళ్ళంతా కూడా ఎన్నికలకు ఒక రోజు ముందు, అంటే 11వ తారీఖు 12వ తారీఖున ఆ రోజుల్లోనూ కూడా అందరూ కూడా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వినియోగించుకున్న తర్వాత వాళ్ళంతా కూడా తిరుగు ప్రయాణం కావడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు నుంచి మళ్ళీ ఆఫీసులు, కార్యాలయాలన్నీ కూడా యథావిధిగా కొనసాగుతున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా నిన్న రాత్రి నుంచి ఓటు వేసిన క్షణం తర్వాతనే వాళ్ళంతా కూడా తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతో మనకి హైదరాబాద్ లోకి ఏవైతే వచ్చే జాతీయ రహదారులు కావచ్చు అవన్నీ కూడా వాహనాలతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా టోల్ గేట్ల వద్ద మొత్తం వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మొత్తానికి హైదరాబాద్ చేరుకున్న తర్వాత వాళ్ళంతా కూడా తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు బస్సులను ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా మెట్రో ట్రైన్ కూడా ఆశ్రయిస్తున్నారు. అయితే ఇప్పటికీ మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఉండడంతో మహిళలు అయితే దాని మీద వెళ్ళిపోయారు. అదేవిధంగా బస్సులు తక్కువ ఉండడంతో మెట్రో రైలును కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ పరిస్థితిని గమనించిన మెట్రో రైలు అధికారులు ఉదయం నుంచి కూడా మెట్రో రైలును నడపడం స్టార్ట్ చేశారు. ఏదేమైనప్పుడు కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాత్రం ఉత్సాహం చూపించారని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి వాళ్ళంతా కూడా తమ ఓటు హక్కును, ఎక్కడ కూడా ఓటును వదులుకోదలుచుకోలేదు. అందుకోసమే వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళి అక్కడ ఓటు హక్కు వేసుకుని
తిరిగి హైదరాబాద్ ప్రయాణం కావడం బహుశా మనము దీన్ని మెచ్చుకోదగ్గ అంశమని చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇక్కడ ఉన్న ఓటు హక్కును వినియోగించుకునేందుకు అసలు ఓటర్లు బయటికి రాని పరిస్థితి. అదే అటువైపు ఏపీ వైపు చూసుకుంటే కనుక అందరూ ఉత్సాహంగా ఇక్కడ నుంచి 25 లక్షల మంది ఇక అటు ఏపీకి వెళ్లి వివిధ జిల్లాలకు వెళ్లి అక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకుని తిరిగి వెనక్కి వారి పనుల కోసం వెనక్కి వచ్చారంటే దీన్ని నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఎలాంటి సౌకర్యాలు లేకున్నప్పుడు కూడా తమ ఓటును కోల్పోకూడదనే వాళ్ళు పడ్డ ఉత్సాహం ఏదుందో నిజంగా దాన్ని మనం స్వాగతించాలి రాజశేఖర్. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. ప్రధానంగా నిన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఖాళీ అయింది, మళ్ళీ నగరం భర్తీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో తిరుగు ప్రయాణం అవుతున్నారు, మనం చూస్తున్నాం విజువల్స్ కూడా.